అందరికీ నమస్తే. నేను మాధురి. లాస్ట్ వీడియోలో నేను మీకు పసుపు హార్వెస్ట్ చేయడము స్టార్ట్ చేశామని చూపించాను కదా. పసుపు హార్వెస్ట్ అయితే చేస్తున్నాము. ఈవినింగ్ 4:00 అట్లా మొదలుపెట్టామన్నమాట. మధ్యాహ్నం అంతా పని ఉండింది. అయితే లకాడాంగ్ పసుపు అయితే తీస్తున్నాము. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కలుపు ఎక్కువ ఉన్న చోటనే పసుపు అయితే బాగా ఊరింది. కలుపు నీట్గా తీసి నీట్గా పెట్టిన చోట మాత్రం పసుపు అనేది ఎక్కువ ఊరలేదు మాకు. అంటే గడ్డ అనేది బాగా రాలేదు. ఇంకొకటి అదొక్క రీజనే కాదు, కోళ్ళు బాగా ఎక్కువగా అంటే కలుపు తీయడం వల్ల ఏంటంటే కోళ్ళు మట్టిని తోవడం వల్ల కూడా మాకు పసుపు అనేది ఒక 2 వరుసలలో బాగా రాలేదు. ఇక్కడ మేము పెద్దగా కలుపేం తీయలేదు. జస్ట్ పై దీనికన్నా ఎక్కువ పసుపు కన్నా ఎక్కువ ఎత్తున్న కలుపు మాత్రమే తీసేసి మళ్ళీ మొదట్లోనే వేసేసినాం. అవి మాత్రం చాలా బాగా వచ్చినాయి. మంచి ఇదిగోండి, చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. సాయంకాలం 6 వరకు పసుపు అంతా తీసేసాము. తీసుకొని వచ్చిన తర్వాత మొత్తం బాగా వాష్ చేస్తామన్నమాట. పచ్చి పసుపు పౌడర్ కూడా తయారు చేస్తాము. పచ్చి పసుపు పౌడర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే ఆ పసుపు తయారు చేయడం కోసమని బాగా టబ్లలో 5 నుంచి 6 సార్లు అయితే బాగా వాష్ చేస్తాం. వాష్ చేసిన తర్వాత ఒక చోట కొంచెం సేపు ఆరబెడతాము. ఆరబెట్టిన తర్వాత దానిపైన తోలు ఏదైనా ఉన్నా కూడా నీట్గా అయిపోతుంది. ఆరిన తర్వాత మళ్ళీ తురిమేయడం అవన్నీ స్టార్ట్ చేస్తాం. లేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టడం. ఇది ఫేస్కి పూసుకోవచ్చు, వంటల్లో వాడుకోవచ్చు, అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచిగా ఉంటుంది. ఉడకబెట్టినది కూడా మేము ఏం చేస్తామంటే మరీ ఎక్కువగా బాయిల్ అయితే చెయ్యము. మనకు తక్కువ బాయిల్ చేయడం వల్ల మనకు తక్కువ పసుపు పౌడర్ అనేది వస్తుంది. అయినప్పటికీ ఎక్కువ అయితే బాయిల్ చేయము. ఎందుకంటే దాంట్లో ఉండే కర్కుమిన్ కంటెంట్ అనేది బాగా పోతుంది కాబట్టి మేము చాలా లైట్గా బాయిల్ చేయడం, లేదంటే పచ్చి పసుపు పౌడర్ అయినా తయారు చేస్తాము. ఇదిగోండి, కడిగిన తర్వాత మంచిగా నీట్గా అయిపోతుంది. ఇంకా ఆరిన తర్వాత ఇంకా మంచిగా అయిపోతుంది అన్నమాట. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కానీ తర్వాత తురిమి కానీ పౌడర్ చేస్తే 10 కేజీల పసుపు కొమ్ములు తీసుకుంటే మీకు 1 కేజీ పసుపు పౌడర్ మాత్రమే వస్తుంది. పసుపు పౌడరు ఎందుకు ఇంత కాస్ట్లీ అని కొంతమంది అడుగుతుంటారు. కాకపోతే దేశవాళీ వెరైటీలు తీసుకుంటే మనకు ఈల్డ్ తక్కువ వస్తుంది. తర్వాత సీడ్ కాస్ట్ కూడా మనకు ఎక్కువ పడుతుంది. హైబ్రిడ్వి ఏంటంటే మనకు సీడ్ కాస్ట్ తక్కువ పడుతుంది, దాంట్లో కర్కుమిన్ కంటెంట్ తక్కువగానే ఉంటుంది, ఈల్డ్ ఎక్కువగా వస్తుంది అనమాట. అందుకని మేబీ కొంచెం తక్కువ ఉండొచ్చు. చూడండి మీరు ఎంత కష్టమైన పనో పసుపు పౌడర్ చేయడం అనేది, ఎస్పెషల్లీ పచ్చి పౌడర్ అంటే పచ్చి పసుపు పౌడర్ తయారు చేయడం అనేది ఇంకా కష్టమైన పని. ఎంత కష్టం అంటే మేము పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి 10:30 వరకు కంటిన్యూస్గా పని చేస్తూనే ఉన్నాము. దాన్ని తురమడం, ఆరబెట్టడం. ఒకరోజు ఎందుకోండి ఇంట్లోనే ఆరబెడతాం అనమాట. నీడకే ఆరాలి. నీడకు ఆరబెట్టడం వల్ల దానిలో ఉండే ఆయిల్ అనేది ఎవాపరేట్ అయిపోదు అనమాట. అందుకోసమని అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మా అమ్మ పెద్దమ్మ తురుముతున్నారు, నేను అన్ని కాటన్ శారీస్ మీద ఇట్లా ఆరబెడుతున్నాను అనమాట. రాత్రంతా నీడకు ఆరబెడతాము. ఉదయం మాత్రం కొద్దిగా ఎక్కడైతే నీడ వస్తుందో, గాలి బాగా వచ్చి నీడ వచ్చే ప్లేసెస్లలో మళ్ళీ ఉదయం ఇట్లా ఆరబెట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఇదిగోండి, రాత్రి చూస్తే ఎంత ఉండింది, ఉదయానికి ఎంత ష్రింక్ అయిపోయిందో చూడండి. పచ్చి పసుపు పౌడర్ మాత్రం మీకు అసలు చాలా తక్కువ క్వాంటిటీలో వస్తుంది. మనం కొమ్ములు ఎక్కువ తీసుకోవాలి, పౌడర్ మాత్రం తక్కువ వస్తుంది. పక్షుల శబ్దం వినండి. మా తోటలో మాత్రం బాగా ఉంటాయి పక్షులైతే. మళ్ళీ ఉదయం 9:30కే పని స్టార్ట్ అయిపోయింది. గోవిందు పార్వతమ్మ వాళ్ళు తినేసి వస్తున్నారు. అంత లోపల నేను స్టార్ట్ చేసేసిన అనమాట తీయడం. ఏ పంటను కూడా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోను, అంటే ఎకరాల్లో వేసుకోను అనమాట. ఎట్లా అంటే వేసిన పంటను
నా సొంతంగా నేను చేసుకునేటట్లు ఉంటేనే నేను ఎంత క్వాంటిటీలో అయితే నేను పని చేసుకోగలను అన్నదాన్ని బట్టే నేను వేసుకుంటా అనమాట. లేదంటే మళ్ళీ నేను మనుషుల మీద, వర్కర్స్ మీద ఆధారపడి ఇంకా నేను మళ్ళా వాళ్ళకిచ్చే డబ్బులు లేదంటే వాళ్ళు ఎంత హెడేక్ ఉంటుందో తెలుసా అండి అగ్రికల్చర్‌లో. మనము అనుకున్న టైంకి పనోళ్ళు రారు. వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సరిగ్గా చెయ్యరు. ఇంక ఇవన్నీ తలనొప్పులు ఉంటాయని చెప్పి నేను ఎంతవరకైతే పని చేసుకోగలనో అంతవరకు మాత్రమే వేసుకుంటా అనమాట. అంటే నాకు ఉంచుకొని ఇంకా కొంచెం అమ్మేస్తా అనమాట. అంతే, ఎక్కువ అయితే వేయను. మా అమ్మ అయితే ఖచ్చితంగా వస్తది. మా పెద్దమ్మ కూడా ఎంతో కొంత మంచిగా హెల్ప్ చేస్తదనమాట. అంటే మోటివేట్ చేస్తదనమాట. అంటే 9:30కే పదండి పదండి స్టార్ట్ చేయండి పని అట్లా అన్నట్టు మోటివేట్ చేస్తుంది. వీళ్ళందరికీ మా పెద్దమ్మకి కానీ మా అమ్మకి కానీ ఎవ్వరికి కూడా పొలం పనులు అంటేనే తెలియదు. మాకు అసలు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండే కాదు మాది. బట్ అయినప్పటికీ ఆ ఇంట్రెస్ట్ మీద ఏంటో ఇంకా అట్లాగే స్టార్ట్ చేశాము. ఇప్పటికీ ఇంకా అట్లాగే చేస్తున్నాను. నా పిచ్చి వీళ్ళందరికి కూడా అంటించాను అనమాట. ఇప్పుడు వాళ్ళు కూడా పాపం నాకు హెల్ప్ చేయడానికి ఎప్పుడెప్పుడు అన్నట్లు ఎదురు చూస్తుంటారు. యాక్చువల్‌గా ఎకరాలు ఎకరాలు పసుపు వేసే వాళ్ళైతే పైన ఫస్ట్ ఆకంతా కట్ చేస్తారు. మేమేం పెద్దగా ఎక్కువ వేయం కాబట్టి మేము అట్లాగే ఆకును ఉంచేసే తీసేస్తాము. పార్వతమ్మ, గోవింద్ అయితే తవ్వుతున్నారు. నేను అన్ని పసుపు చెట్లను అన్నిటినీ కూడా తీసుకొచ్చి మా అమ్మ, పెద్దమ్మ దగ్గర పెడుతున్నాను. వాళ్ళు కూర్చొని పసుపు కొమ్ములు అన్నీ తీస్తూ ఉన్నారనమాట. పసుపు హార్వెస్ట్ చేసేటప్పుడు ఆ అరోమా వస్తుంది, ఎంత బాగుంటుందో. అల్లం కూడా, అల్లం తీసేటప్పుడు కూడా ఆ అరోమా అనేది ఎంతో మంచిగా ఉంటుంది. ఒకసారి చూడండి పసుపు కొమ్ముల కలర్ చూడండి ఎంత డార్క్ ఉన్నాయో. మనం కొమ్ములను వేరు చేసేటప్పుడు వచ్చే అరోమా అసలు నిజంగా ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది అనమాట. పసుపు హార్వెస్ట్ చేసేటప్పుడు, పసుపు హార్వెస్ట్ చేస్తుంటే మధ్య మధ్యలో మాకు కొద్దిగా అల్లం కూడా వచ్చిందనమాట. అంటే ఎక్కడైనా అల్లం ముక్క ఉండిపోయి ఇట్లా వచ్చినాయి. ఒక్కొక్క చోట ఏమో అల్లం చూడండి ఎంత బాగా ఊరిందో, కొన్ని కొన్ని చోట్ల అంత బాగా ఏం ఊరలేదు. మాది యాక్చువల్గా ఇసుక సాయిల్ అనమాట. అంటే ఇసుక రాళ్ళతో కూడుకున్న నేల. ఏ పంట అయినా అంత బాగా పండదు. ఎంతో మంచిగా దీనికి ఫర్టైల్ మనం ఏదైనా మంచి జీవామృతం బలంగా ఇస్తే తప్ప. కానీ మేమైతే ఏమి ఇయ్యలేదు. చెప్పాను కదా, ఒక పేడ, తర్వాత మూత్రము, బెల్లము ఇవన్నీ మురగబెట్టేసి ఇంకా బాగా చల్లేసేవాళ్ళం అనమాట. ఇవ్వండి ఎన్ని తీస్తూనే ఉంటామన్నమాట కంటిన్యూస్గా. సాయంకాలం 5:30 అయింది ఈ టైము. 5:30కి ఇంకా ఆవులు కూడా వచ్చేసినాయి. మళ్ళీ వచ్చే సంవత్సరానికి కావాల్సినంత సీడ్ అయితే తీసి పెట్టుకుంటున్నాము. మేము సీడ్ ఖచ్చితంగా తీసి పెట్టుకుంటాం అనమాట. ఎన్ని కేజీలు అవసరం ఉంటుంది అన్నదాన్ని బట్టి తీసి పెట్టుకుంటున్నా. చాలామంది సీడ్ అడిగారు నన్ను. కాకపోతే ఈ సంవత్సరం సీడ్ అయితే మేము జనవరిలో ఒకసారి హార్వెస్ట్ చేస్తున్నప్పుడు మాత్రం
అప్పుడు ఇచ్చాను. ఇప్పుడు మాత్రం మాకు పసుపు పౌడరు చేయడానికి కావాలి, తర్వాత నెక్స్ట్ ఇయర్ వేసుకోవడానికి కూడా సీడ్ కావాలి కాబట్టి మేము ఎవరికి ఇయ్యలేకపోయాము. నేను అక్కడి నుంచి తీసుకొచ్చినది ఎంత క్వాంటిటీ ఉంది అన్నది ఒక పేపర్ పైన అయితే రాసి పెట్టుకుంటున్నాం. మొత్తం ఎంత మనము పండించామో పసుపు అన్నది ఖచ్చితంగా ఓ లెక్క ఉండాలి అని చెప్పేసి రాసి పెట్టుకుంటున్నాను అనమాట. ఎవరికైనా సీడ్ కావాలి అనుకుంటే ప్రతి ఒక్క రైతు మేళాలో మనకు ఈ రైతులు వచ్చి సీడ్ అమ్ముతారనమాట. మీరు కావాల్సిన వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు. ప్రతి సమ్మర్లో కానివ్వండి, ఎప్పుడైనా కానీ రైతు మేళ జరుగుతుంటాయి అన్నమాట. పబ్లిక్ గార్డెన్స్లో కానీ, హైటెక్స్లో కానీ అక్కడ జరుగుతున్నప్పుడు మీరు సీడ్ కావాలంటే తీసుకోవచ్చు. ఉదయం 4:30 అయ్యింది. 4:30కి లేచాము. ఇంకా ముందు రోజు నైటే కడిగి పెట్టుకున్న పసుపు కొమ్ములు ఉంటాయి కదా, ఆ పసుపు కొమ్ములన్నింటిని కూడా మా అమ్మ పెద్దమ్మ 5 o'clockకే స్టార్ట్ చేసేసారనమాట. ముక్కలు కట్ చేయడం, తురమడం ఇవన్నీ కూడా. ఒక్కొక్కసారి అయితే నీరసం అనిపిస్తుంది పని చేయలేక. కాకపోతే ఇంకా చెయ్యాలి కదా అన్నట్టు చేస్తాం అనమాట. పొద్దున్నే కషాయం కోసం అని చెప్పి కొంచెం పసుపు అయితే తీసుకుంటున్నా, పచ్చి పసుపు. నేను పచ్చి పసుపు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ 3-4 రోజులు పసుపు కషాయమే తాగుతాను. చాలా మంచిగా అనిపిస్తుంది ఎనర్జెటిక్గా పసుపు కషాయం తాగినప్పుడు. మనము పచ్చి పసుపు పౌడర్ చేసుకున్నాం అనుకోండి, అదే పసుపును వేసి కూడా కషాయం తాగొచ్చు. ఎస్పెషల్లీ ఫీవర్ వచ్చినప్పుడు మాత్రం ఇది బాగా పనిచేస్తుంది. జలుబు, ఫీవర్ ఇట్లా వచ్చినప్పుడు మాత్రం మనం బాగా బాయిల్ అవుతున్న వాటర్లో కొంచెం పచ్చి పసుపు కానీ పౌడర్ కానీ వేసుకొని తాగితే చాలా మంచిది. ఇది మూడో రోజు మళ్ళీ కడిగి ఆరబెట్టుకుంటున్నాం పసుపు కొమ్ములను. ఇక్కడ ఎంతవరకు చేయగలమో తోట దగ్గర అంతవరకు చేసేసి మిగిలినవన్నీ కూడా నేను మళ్ళీ హైదరాబాద్కి అయితే తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ తయారు చేయడం స్టార్ట్ చేసేస్తాను అనమాట. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ముక్కలు చేయడం, తురమడం అట్లా చేసేస్తాము. కొన్ని పసుపు కొమ్ములు మాత్రం కొద్దిగా ఉడకబెట్టాము. ఇదిగోండి ముందు రోజు ఆరబెట్టాను కదా, బాగా ఎండిపోయిన తర్వాత మళ్ళీ నేను మంచిగా బ్యాగ్స్లలో ఫిల్ చేసేసుకొని తీసుకెళ్ళిపోతా అక్కడికి. హైదరాబాద్లోనే పౌడర్ పట్టించేస్తాను అనమాట. ఉడకబెట్టిన పసుపు కొమ్ములను కూడా ట్రెడిషనల్ మెథడ్లోనే చెయ్యితోనే నేను పాలిష్ చేయిస్తా. మిషన్లో మాత్రం అస్సలు పాలిష్ పట్టియను. మిషన్లో పాలిష్ పట్టించిన దానికి చేయితో పాలిష్ పట్టించిన దానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. అక్కడికి చాలామంది పసుపు కొమ్ములు తీసుకొని వస్తారండి పసుపు పట్టించుకోవడానికి. కాకపోతే ప్రతి సంవత్సరం ఈ అమ్మాయి నా దగ్గర పసుపు కొమ్ములు కావాలని అడుగుతుంది. నేను అందుకే వీడియో మ్యూట్లో పెట్టలేదు. ఆ అమ్మాయి అడుగుతుంది, మా డ్రైవర్ని పంపించాను పసుపు పట్టియడానికి. మా అమ్మాయి ఎవ్రీ ఇయర్, నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కూడా నన్ను కూడా అడిగింది. కానీ అంతమంది పసుపు కొమ్ములు తీసుకొని వస్తే మరి ఎందుకు అందరిని అడగట్లేదు మరి, కానీ మాకే సరిపోవట్లేదని చెప్పాను. ఇట్లా పసుపు పౌడర్ మొత్తం పట్టించిన తర్వాత మళ్ళీ ఇంటికి తెచ్చి మొత్తం జల్లిస్తామన్నమాట. జల్లిచ్చి నీట్గా ఫైన్ పౌడర్ లాగా మంచిగా చేసి మేము మా వరకు పెట్టుకొని మాకు ఎక్సెస్ ఉన్నదైతే సేల్ చేస్తాము. నేను పసుపు పంట వేసిన దగ్గర నుంచి నాకు ఎవరైతే ప్రాసెసింగ్ వరకు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళందరికీ కూడా కొంచెం కొంచెం పసుపు పౌడర్ ఇవ్వడం అనేది నాకు అలవాటు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు మంచిది తినాలండి. ఫస్ట్ మనకు ఎవరైతే హెల్ప్ చేసిండ్రో వాళ్ళు మంచిది తినాలి అని నేను అనుకుంటా ఖచ్చితంగా.
ఇదిగోండి ఫైనల్గా మా పసుపు పౌడర్ అయితే ప్రాసెసింగ్ అంతా కూడా మీకు చూపించాను. మేము పొలం వేసుకున్న రోజు నుంచి చివర ప్రాసెసింగ్ చేసేంత వరకు అన్నీ మీ కళ్ళ ముందరనే మేము చూపిస్తాము. ప్యూర్ స్వచ్ఛమైన పసుపు పౌడర్ అయితే తయారైంది. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.